హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ వచ్చేసరికి కంటిన్యూస్గా ఎవ్రీ డే కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. కొన్ని స్టాక్స్ 4%, 5% పర్ డే ఇంక్రీజ్ అవుతున్నాయి. కొన్ని స్టాక్స్ 8%, 10% దాకా కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట పర్ డేకి. సో అటువంటి ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనమాట. ఒక 10% నుంచి 50% రిటర్న్స్ అనేది ఈ స్టాక్స్ నుంచి మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఈ 6 స్టాక్స్లో కొన్ని స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, సో వాటి వల్ల మనకి ఇబ్బంది ఉండదు. బట్ కొన్ని స్టాక్స్ రిస్కీ ఉన్నాయన్నమాట. మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ స్టాక్ ఫండమెంటలీ స్ట్రాంగ్, ఏ స్టాక్ రిస్కీ స్టాక్స్ అనేవి డిస్కస్ అనేది చేద్దాం. సో ఈ వీడియోలో ఆ కంటిన్యూస్గా గ్రో అవుతున్న ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు నుంచి మనకి ఆప్షన్ బయింగ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన ఈ కోర్సులో ఆప్షన్ బేసిక్స్, అలాగే ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆప్షన్ గ్రీక్స్, అలాగే కొన్ని ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ అనేది చేస్తాం అనమాట. మీకు కనుక కంప్లీట్ ఆప్షన్ బయింగ్ మీద ఒక మంచి గ్రిప్ రావాలంటే కనుక ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఒక 5 days కోర్స్ ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈరోజు 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6 కంటిన్యూస్గా గ్రోత్ ఉన్న స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కేడిడిఎల్ అనమాట. సో ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ అనేది మంచి అప్ ట్రెండ్లో ఉంది. లో లెవెల్, హై లెవెల్, హైయర్ లో అలా కంటిన్యూస్గా వెళ్తుంది. లాస్ట్ 20 days బట్టి ఒక రేంజ్లో ట్రేడ్ అయిన స్టాక్, కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన స్టాక్ లాస్ట్ 5 days నుంచి మళ్ళీ కూడా మంచి రివర్సల్ వచ్చిందనమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1010 రూపీస్ దగ్గర ఉంది. కొంత ఫండమెంటలీ పర్లేదు, బట్ ఏంటంటే కొంత రిస్కీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ అనేది చేయండి. నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ రేపు ఏమైనా స్టాక్ కింద పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు చెప్పుకున్న అన్ని స్టాక్స్ కూడా కింద పడుతున్నప్పుడు అస్సలు బై చేయకండి, పైకి వెళ్తున్నప్పుడు బై చేయండి. సో బై చేసిన తర్వాత ఎవ్రీడే కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుంటే అంత హోల్డ్ చేయండి. ఎప్పుడైతే స్టాక్లో కొంత రివర్సల్ వస్తుందో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. సో రేపు పొద్దున స్టాక్ కింద పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. సో 950 నుంచి 960 లెవెల్స్ బెటర్ ఫ్రెండ్స్. ఒకవేళ కింద పడి థర్డ్ డే ఎప్పుడైనా సరే రివర్సల్ వస్తే కనుక సో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు స్టాక్ రేపు కూడా మళ్ళీ 1000 లెవెల్ పైనే సస్టైన్ పైకి వెళ్తుంటే కనుక రేపే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ స్టాక్లో మనం 1000 రూపీస్ అబోవ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక అప్ టు 1200 నుంచి 1300 రూపీస్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 20% నుంచి 30% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ స్టాక్ 1000 రూపీస్ పైకి వెళ్ళి పైన ట్రేడ్ అవుతుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 50 రూపీస్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 950 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. కేడిడిఎల్ మంచి అప్ ట్రెండ్లో ఉంది. అంతేకాకుండా డైలీ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి రమా స్టీల్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కంటిన్యూస్గా లాస్ట్ 6 days నుంచి కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీడే 4%, 8% అలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ స్టాక్లో బల్క్ బయింగ్ కూడా జరిగిందనమాట. ఎస్టర్డే జరిగింది, ఏదైతే ఫ్రైడే రోజు జరిగింది. అంతేకాకుండా అంతకు ముందు కూడా సో దీంట్లో బల్క్ బయింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. సో అందువల్ల ఈ స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ స్టాక్లో రివర్సల్ వస్తే కనుక అస్సలు బై చేయకండి. పెరుగుతుంటే కనుక ఇన్వెస్ట్ చేయండి. అప్ టు 400 అలాగే 450 లెవెల్స్ దాకా మనం టార్గెట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రస్తుతం స్టాక్ 356 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంటే బై చేయండి. అప్ టు 400 నుంచి 450 లెవెల్స్ దాకా టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే కనుక 300 రూపీస్ బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కొంత రిస్కీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. పడిపోతుంటే మీరు అప్పుడు దాకా ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, రమా స్టీల్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి బిర్లా సాఫ్ట్ ఫ్రెండ్స్. ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మనం ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పడినా సరే మళ్ళీ కూడా రైజ్ అవుతుంది. సో స్టాక్ రీసెంట్గానే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కంటిన్యూస్గా రైజ్ అవుతుంది. ఈరోజు కూడా చాలా బాగా పెరిగింది అనమాట. 4 to 5% అరౌండ్గా పెరిగింది. మేము ఈక్విటీలో కూడా ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం అన్నమాట. సో కంటిన్యూస్గా పెరిగింది, మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకవేళ ఇది సస్టైన్ అయితే కనుక ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే 550 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ బిర్లా సాఫ్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. 550 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 500, 440 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే. బట్ షార్ట్ టర్మ్కి అయితే కనుక ప్రస్తుతం ఇంక్రీజ్ అవుతుంటే ప్రస్తుతమైన ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా 550
550 లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. దీని కిందే కొంత స్టాప్ లాస్ పెట్టుకొని 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ అనేది చేయండి. ఈ స్టాక్ నుంచి మినిమం స్లోగా గ్రో అవుతుంది. 600 నుంచి 650 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. 600 నుంచి 650 లెవెల్స్ దాకా ఈ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, బిర్లా సాఫ్ట్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎన్ఐటి లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి స్టాకే, హోల్డ్ చేయొచ్చు అనమాట. కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. రీసెంట్ టైమ్స్లో మేము ఈ స్టాక్ని అరౌండ్గా 330-340 లెవెల్స్ దగ్గర షార్ట్ టర్మ్ కూడా ఇచ్చాం. చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. మళ్ళీ కూడా 400 లెవెల్స్ దగ్గర కూడా ఇచ్చాం అనమాట. సో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా రేజ్ అయింది. సో స్టాక్ 500 కొంత రెసిస్టెన్స్ అరౌండ్గా తీసుకోవచ్చు, అక్కడి నుంచి పడవచ్చు అనమాట. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 440 లెవెల్స్ దగ్గర చేయండి ఫ్రెండ్స్. సో మంచి లెవెల్స్ అయితే కనుక 440 లెవెల్స్ దగ్గర చేయండి. లేదు స్టాక్ కనుక 500 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పెరిగిపోతుంటే 500 లెవెల్ అబోవ్ కనుక 1 డే క్లోజింగ్ ఇస్తే కనుక ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే వెయిట్ చేసి 430 నుంచి 440 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మినిమం 500 నుంచి 550 టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్, ఎన్ఐటి లిమిటెడ్. సో ఫోర్త్ స్టాక్ అనమాట ఎన్ఐటి లిమిటెడ్. ఇది కూడా మంచి స్టాకే. సో హోల్డ్ అనేది చేయొచ్చు, మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో కొంత వాల్టిలిటీ ఉంటుంది స్టాక్లో, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. 430 నుంచి 440 లెవెల్స్ బెటర్. లేదు స్టాక్ కనుక 500 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. 550-600 దాకా కూడా మనం టార్గెట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ మేము అరౌండ్ 320 రూపీస్ దగ్గర ఇచ్చాం, మళ్ళీ 400 లెవెల్ దగ్గర కూడా ఇచ్చాం అనమాట. సో షార్ట్ టర్మ్కి చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. ఇది ఇంకా కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట, ఎన్ఐటి లిమిటెడ్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి గ్రావిటా ఫ్రెండ్స్. సో ఇది కూడా కంటిన్యూస్గా ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతుంది. రీసెంట్గానే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ సస్టైన్ కాకుండా మళ్ళీ కూడా రీసెంట్గానే మంచి బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ నార్మల్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయొచ్చు. మంచి లెవెల్స్ బ్రేక్ అయింది. మీరు ఇక్కడ డ్రా చేస్తే కనుక మంచి లెవెల్స్ బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ అయ్యి సస్టైన్ కూడా అయింది. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 290 నుంచి 300 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. సో హోల్డ్ చేయండి. 350 నుంచి 375 లెవెల్స్ దాకా కూడా మనం టార్గెట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 290 నుంచి 300 లెవెల్స్ దగ్గర చేయడం బెటర్ ఫ్రెండ్స్. లేదు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గరైనా బై చేయండి. పడుతుంటే కనుక వెయిట్ చేయండి. రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే బై చేయండి ఫ్రెండ్స్. సో 290 నుంచి 300 బెస్ట్ లెవెల్స్. సో దీని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 260 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లేదా 255 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చు అనమాట షార్ట్ టర్మ్కి. ఇక్కడ నుంచి కూడా 30%, 40% ఎర్న్ చేయొచ్చు. సో 300 లెవెల్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 290 నుంచి 350 నుంచి 375 అప్ టు 400 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్, గ్రావిటా. అలాగే మన సిక్స్త్ స్టాక్ వచ్చేసరికి రీసెంట్గానే ఐపీఓ వచ్చింది, అనురాస్ అనమాట. సో అనురాస్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంచి ర్యాలీ అనేది ఇస్తుంది. మేబీ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుండొచ్చు స్టాక్లో. సో ఇది కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కంటిన్యూస్ లాస్ట్ 3 డేస్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 1000 లెవెల్ అబోవ్ కనుక రేపు కనుక సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో 1000 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే రేపొద్దున పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. 1000 లెవెల్ అబోవ్ క్లోజింగ్ కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ ఇస్తే కనుక రేపు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అప్ టు 1100, 1200, 1300 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 970, 960 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంత వాలిటైలిటీ స్టాక్స్ కాబట్టి మీకు 3%, 4% స్టాప్ లాస్లు పెడితే హిట్ అయిపోతాయి. అందువల్ల కొంచెం డిస్టెన్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో 1000 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయండి. సో అప్ టు 1100, 1200, అప్ టు 1300 ఒక 30% అనేది మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సిక్స్త్ స్టాక్ ఫ్రెండ్స్, అనురాస్. సో ఇవన్నమాట కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్న స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, లైక్ కిమ్స్ కానివ్వండి, అది కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చాలా కేపీ టెక్ కానివ్వండి, చాలా స్టాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ నా వ్యూలో ఈ స్టాక్స్ ఇంకా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. మనం చెప్పుకున్న బిర్లా సాఫ్ట్ కానివ్వండి, ఎన్ఐటి లిమిటెడ్ కానివ్వండి, అనురాస్ కానివ్వండి, ఈ 3 స్టాక్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ 3 స్టాక్స్ కొంత ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కొంత పడినా సరే మనం హోల్డ్ అనేది చేయొచ్చు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ చెప్పుకున్నాం కదా, కేడీడీఎల్ కానివ్వండి, రమా స్టీల్ కానివ్వండి, గ్రావిటా కానివ్వండి. సో ఈ స్టాక్స్ కొంత రిస్క్ అనమాట.
సో అందువల్ల మీరు నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ వీడియో. ఈ కంటిన్యూస్గా గ్రో అవుతున్న ఒక 6 స్టాక్స్ గురించి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మార్కెట్ అవర్స్లో అడగొచ్చు అనమాట. అలాగే మార్కెట్ అప్డేట్స్ గ్రూప్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.